రెస్టారెంట్‌కి వెళ్ళిన రాజ్, కావ్య బయటికి వెళ్ళగానే బాగా వర్షం పడుతూ ఉండడంతో వాళ్ళు తడిసిపోయి ఒక రూమ్‌లోకైతే వెళ్తూ ఉంటారు. వెళ్ళగానే అక్కడ రూమ్ అంతా చీకటిగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆ రూమ్ అయితే రాజ్ అరేంజ్ చేయించిందే. ఇంకా చీకటిగా ఉండడంతో ఎవరైనా ఉన్నారా లోపల అని చెప్పేసి కావ్య అయితే పిలుస్తూ ఉంటుంది. ఎవరూ లేకపోవడంతో తను లైట్ వేయగానే అక్కడ అన్నీ లైట్‌లతో అరేంజ్ చేసి ఇంకా అలంకరించి ఉంటుంది. దాన్ని చూసి కావ్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా రాజు కూడా అంతే. తను అరేంజ్ చేయించాడు కదా! చాలా బాగా ఉంది అన్నట్లుగా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళిద్దరూ తడిసి అయితే అక్కడికి వెళ్ళగానే ఇంకా ఇద్దరికి సంబంధించిన బట్టలైతే అక్కడ ఉంటాయి. ఇంకా ఆ బట్టలు చూసి, "హేయ్! ఇక్కడ చీర ఉంది. ఇంక నువ్వు వెళ్లి మార్చుకొని రాపో" అని చెప్పేసి ఏమీ తెలియని వాడిలాగా అంటూ ఉంటాడు కావ్యతో. రాజు అలా అనగానే కావ్య ఉండి, "వద్దండి. ఎవరిదో ఏమో నాకొద్దండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. అంతగా తడిసిపోయావు. ఎవరిదో అయితే నీకెందుకిస్తాను? ఎవరిది కాదులే. వెళ్ళు మార్చుకోపో" అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఇంకా తను కూడా తన బట్టలైతే మార్చుకుంటూ ఉంటాడు. ఇంకా కావ్య వెళ్ళి ఇంకా ఆ శారీనైతే మార్చుకొని వస్తూ ఉంటుంది. ఆ శారీలో మాత్రం కావ్య చాలా అందంగా కనబడుతూ ఉంటుంది రాజ్‌కి. ఇంకా తను అలా రెడీ అయ్యి రావడం చూసేసి రాజ్ అయితే తన వైపే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా కావ్య కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా పరద వెనకాల ఎవరో వెళ్తున్నట్టు ఉండగానే రాజ్ అయితే భయపడినట్టు యాక్షన్ చేస్తూ ఓహ్! అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వెంటనే కావ్య ఏవండి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకుంటూ ఉంటుంది. ఇంకా రాజు కూడా అంతే. ఆ దెబ్బతో ఇంకా కావ్యని గట్టిగా హాటేసుకొని మనస్ఫూర్తిగా తననైతే గుండెలకు హత్తుకుంటాడు. ఇంకా కావ్య అలాగే తన కౌగిల్లో ఉండిపోతూ ఉంది. ఇంకా రాజు కూడా ఎప్పుడు పొద్దున్నుంచి నన్ను బెట్టి చేస్తున్నావు కదా! ఇప్పుడు నా కౌగిల్లోకి వచ్చావు అని చెప్పేసి తనని మనస్ఫూర్తిగా ఇంకా హగ్ చేసుకొని ఉంటాడు. ఇంకా ఆ రాత్రికి శోభనం అరేంజ్ చేశాడా అక్కడే రాజు. మరి వాళ్ళిద్దరూ ఈ రోజుతో ఒక్కటైపోతున్నారా? ఇంకా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరూ కొద్దిసేపు అలాగే ఉండిపోతారు. ఇంకా ఎప్పుడు ఇలాగే ఉంటే బావుంటుంది కదా! రాజ్, కావ్య ఈ సీన్ ఇంతటితో ముగుస్తుంది. మరి నెక్స్ట్ సీన్‌లో ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.